హాయ్ అండి, ఇదిగో బీరకాయ పొట్టు అండి. ఇది ఉడకబెట్టేసాను. బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నా. ఇదిగండి ఫస్ట్ ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. మినప్పప్పు శనగపప్పు అండి. ఇది బీరకాయ పొట్టుతో పచ్చడి కానీ వడియాలు కానీ చేస్తే చాలా హెల్త్కి కూడా మంచిదేనండి. ఇవి చాలా మంచిది, పీచు పదార్థం ఉంటుంది కదా. బీరకాయలు కూర వండుకోవచ్చు, పొట్టు పచ్చడి చేయొచ్చండి. ఇదిగండి వేపాలి బాగా. ఇదిగండి ధనియాలు జీలకర్ర వేస్తున్నా. 2 ఎండుమిర్చి వేసాను. ఇవన్నీ ఇట్లా ఎర్రగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తున్నా. ఇక స్టవ్ ఆఫ్ చేసినండి, వేగిపోయింది. చల్లగా అయినాక మిక్సీ పట్టాలి. ఇక పప్పులన్నీ వేగినాయి చూడండి. ఇదిగండి ముందుగా ఉడకబెట్టేసాం కదండి, దీంట్లో వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఇదిగండి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ముందు ఈ పోపులన్నీ మిక్సీ పట్టాలి. తర్వాత ఇది బీరకాయ పొట్టు వేయాలండి. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత పోపు వేస్తాం కదండి. ఇప్పుడు పోపుకి ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి. పోపు వేగనివ్వాలి. ఇదండి పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. సరిపడ ఉప్పు వేసుకోవాలండి. ఇగో సరిపడ ఉప్పు. అదిగండి ఇట్లా పెట్టేసాము మిరపకాయలు అవి. ఇప్పుడు బీరకాయ పొట్టు వేసాలండి. ఇదిగండి ఇట్లా మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అవసరమైతే కొంచెం వేసేయచ్చండి. ఇదిగండి ఇట్లా మిక్సీ పెట్టాలి. ఇప్పుడు ఈ పోపు ముందు వేపేసాం కదండి, పోపులు వేసేయాలి. రైస్తో చాలా బాగుంటుందండి బీరకాయ పొట్టు పచ్చడి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. అంతేనండి, ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి. చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.